ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా టెట్కి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. అయితే కంప్లీట్గా మనకు టెట్ను వాయిదా వేయాలంటూ కూడా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. అయితే మనకు కంప్లీట్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగవలసిన టెట్ పరీక్షలను వాయిదా వేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్ లేఖలు రాశారు. పరీక్షలు నిర్వహిస్తే 70,000 మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆయా లేఖల్లో ప్రస్తావించారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే టెట్ను వాయిదా వేయాలని అభ్యర్థి రావుల రామ్మోహన్ రెడ్డి అయితే ఈసీని ఎలక్షన్ కమిషన్ను కోరారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టెట్ వాయిదా వేయాలా లేదా కండక్ట్ చేయాలనే దాని గురించి ప్రతి ఒక్కరి కింద కామెంట్ సెక్షన్లో సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. టెట్ డిఎస్సిపై స్పష్టత ఇవ్వాలి అంటూ మరొక న్యూస్ పేపర్ హెడ్లైన్ చూసుకోవచ్చు. డీటెయిల్డ్ షెడ్యూల్ను ప్రకటించాలి, తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కంప్లీట్గా రాష్ట్రంలో నిర్వహించనున్న టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. టెట్ పరీక్షలను మే 20 నుంచి జూన్ 3 వరకు, అలాగే డిఎస్సి పరీక్షలను జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి షెడ్యూల్ మాత్రం ఇవ్వడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ 15 రోజులు కాకుండా వారం రోజుల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దాంతోపాటు డిఎస్సికి సబ్జెక్ట్ వారీగా పరీక్షల షెడ్యూల్ను జారీ చేయాలని డిమాండ్ చేశారు. టెట్లో డిఎస్సిలో నార్మలైజేషన్ ఉండకుండా పరీక్షలు నిర్వహించాలని, లేదంటే పరీక్షలు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించే అంశం పరిశీలన చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి అయితే కోరారంటూ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకు డిఎస్సి టెట్కి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని, అలాగే మనకు టెట్ను వాయిదా వేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే కంప్లీట్గా కోరుతున్నారు. మరి చూడాలి ప్రభుత్వం దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కంప్లీట్గా టెట్ వాయిదా వేయాలా, కండక్ట్ చేయాలని దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.